నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన అంశం, సున్నితమైన అంశం ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చాలా సున్నితమైనది. వేలాది మంది కార్మికులతో ముడిపెట్టబడింది. ఇలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడాన్ని ప్రతి ఒక్క కార్మికుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని సంరక్షించాల్సిన బాధ్యతను మర్చిపోయి దాన్ని ప్రైవేటీకరణ చేయడం ఏంటన్న ప్రశ్న అయితే లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చాయి. ఈ సమయంలో స్టీల్ ప్లాంట్ సమస్య కూడా ఉంది. ఒకవైపు బొగ్గు కొడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా స్పందించారు? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కూటమిగా ఏర్పడి ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నాంది పలికిందో అదే బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసిన పరిస్థితి, జనసేన కలిసిన పరిస్థితిని మనం చూసాం. దానికి ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. తొలి నుంచి కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్తోంది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడాన్ని, ఎన్నికల సమయంలో కలవడాన్ని ఏ రకంగా చూడాలి, ముఖ్యమంత్రి చెప్పిన మాటలను ఏ రకంగా వారు విశ్వసిస్తారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఉక్కు పోరాట సమితికి సంబంధించిన చైర్మన్ మంత్రి రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చాలా కీలకమైన అంశము ఈ ఎన్నికల సమయంలో వచ్చింది. అంటే దీని చుట్టూ రాజకీయం కూడా నడుస్తుంది. సహజంగానే వేలాది మంది కార్మికులు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఓట్లనే దండుకోవడానికి నిన్నటి వరకు ఎవరైతే రకరకాల మాట్లాడినారో ఈరోజు అన్నీ చేస్తామని చెప్తున్నారు. మీరు పోరాట సమితి చైర్మన్గా ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఎన్నికల సమయం. ఈ సమయంలో అంటే ఆయన ఇచ్చిన భరోసా ఏంటి? మీరు సంతృప్తి చెందారా? నేను ముందుగా ఐ డ్రీమ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఓ ప్రధానమైన అంశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది ఒక అంశం. సో దాని మీద మీరు ప్రజలకి ఆ యొక్క విషయాన్ని మరింత చేరువగా తీసుకెళ్ళి ఈ కర్మాగారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దాని కర్మాగారాన్ని ఓ భావోద్వేగాలతోని ప్రాణ త్యాగాలతోని ఆవిర్భవించినటువంటి కర్మాగారాన్ని ఎలా నిలపగలగాలి, ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి ఉపాధికి అవకాశం కలుగుతాయని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమాన్ని రూపొందించిన ముందుగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఎన్నికల సమయం. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో మాట్లాడుతుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తామని చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27వ తేదీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెలుగులోకి రావడం ఫిబ్రవరి 3వ తేదీన బయటకు వచ్చింది దీపం ద్వారా. మేము వెంటనే ఆందోళన మొదలుపెట్టి 4వ తేదీ స్టీల్ ప్లాంట్లో మొదలుపెట్టిన తర్వాత 5వ తేదీ ఫిబ్రవరి 5, 2021లోనే వేలాది మందితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ అనేది చేయడం జరిగింది. దానికి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం, మిగతా అన్ని రాజకీయ పార్టీలని కూడా తిరగడం జరిగింది. వారు కూడా వచ్చి మద్దతు పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇమీడియట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించరాదు, మీరు దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలుగా మేము సూచిస్తున్నాం, కొన్ని వీటిని చేయండి, ఇది భావోద్వేగంతో వచ్చింది, ఎంతోమంది నిర్వాసితులు ఉన్నారు, వేలాది కార్మికులు ఉన్నారు, ఇటువంటి కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి తప్ప మీరు ప్రైవేట్ పరం చేయడం మంచిది కాదని చెప్పేసి అందరికంటే మొట్టమొదటి స్పందించాడు. తర్వాత ఇతర రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు చేశారు. తర్వాత మళ్ళా ఫిబ్రవరి 17వ తేదీన సుమారు గంటన్నర సేపు కార్మిక సంఘ నాయకులందరితో కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఎవరైతే ఉన్నారో వీరందరినీ పిలిచి మరి ఉన్నటువంటి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కార్మిక సంఘ నాయకులందరితో కూడా మాట్లాడి ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేటువంటిది మా అందరి తాలూకు ఒపీనియన్స్ తీసుకొని ఆయన ఒకటే చెప్పాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ వ్యతిరేకం, మేము ఎట్టి పరిస్థితులను ఒప్పుకునే పని లేదు, అది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, ఈ కంపెనీకి మైన్స్ అనేది ప్రధానం కాబట్టి ఐరన్ ఓర్ కావాల్సి ఉంది, అలాగే ఫారిన్ కంట్రీస్ నుంచి మనం కోల్ మీద డిపెండ్ అయిన హాట్ కోల్ కానీ ఇట్లాంటిది కోకింగ్ కోల్ ఏదైతే ఉందో అవన్నీ అక్కడి నుంచి రావాల్సి ఉంది కాబట్టి దానికి కావాల్సిన సహకారం కూడా నేను చేస్తాను, కేంద్ర ప్రభుత్వం మీద అన్ని రకాల ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. మేము అడిగాం, సార్ ఒక డెలిగేషన్ కూడా తీసుకెళ్తే మంచిదంటే తప్పనిసరి ప్రయత్నం చేస్తామని చెప్పారు. దాని మీద ఆయన మేము అసెంబ్లీలో తీర్మానం చేయమని అడిగాం, ఆ తీర్మానం కూడా చేశారు. మళ్ళా మార్చి 8న నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎవరైనా కొనడానికి ముందుకు వస్తే అమ్ముతాం లేదా మూసేస్తామని చెప్పేటువంటిది చాలా మరి ద్రోహం చేసేటువంటి విధంగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ ఒక కోడలు అయినప్పటికీ ఏమాత్రం సెంటిమెంట్ కానీ దీన్ని భావోద్వేగాలను గుర్తించకుండా
ఈ కంపెనీ కోసం ఎవరైతే నిర్వాసితులు ఇల్లు భూములు త్యాగం చేశారో ఏమీ పట్టించుకోకుండా దీన్ని మూసేస్తామని చెప్పంటూ ఉవ్వెత్తున వేలాది మంది నిర్వాసితులు కార్మికులు రోడ్డు మీద బైఠాయించడంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ దీన్ని మీ నిర్ణయాన్ని పునరాలించుకొని ఇది మామూలుగా ప్రభుత్వ రంగం ఉండేటే చేయండి చెప్పడమే కాకుండా ఈ ప్రతిపక్ష నాయకులకి అలాగనే కార్మిక సంఘ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేటువంటిది ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ అంశం మీద ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లేపారు. ఈ విషయాన్ని నేను అనేక సందర్భాల్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అలాగే విశాఖపట్నం వచ్చారు కాబట్టి విశాఖపట్నం వచ్చినప్పుడు బాధ్యతగా మీ అందరం కూడా వెళ్ళాలి. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేవలం గాజువాక నియోజకవర్గానికి లేదు ఇంకొకరు కాదు, ఇది ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రభావం. అన్ని జిల్లాల వాళ్ళు పనిచేస్తున్నారు, మెజారిటీ గాజువాకలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి దీని కంపెనీని కాపాడుకోవాలి. రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ఓబీసీ రిజర్వేషన్లు కానీ మహిళలకు కానీ ఫిజికల్లీ ఛాలెంజర్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ స్పోర్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేటువంటిది ఒక అభిమతంతో మేము పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకారం చేపట్టి ఈ రోజు వరకు నిరాహార దీక్ష ఫిబ్రవరి 12వ తేదీన మొదలుపెట్టాం. ఇప్పుడు 1170 రోజులు పైగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆయన ఒకటే చెప్పారు, మేము పూర్తిగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం, ప్రైవేటీకరణకు అడ్డుకుంటున్నాం కాబట్టి మా కన్సెంట్ లేకుండా వాళ్ళు నిర్ణయాలు చేశారు కాబట్టి మేము దాన్ని ఎట్టి పరిస్థితులు ఆమోదించే పని లేదు. ఇది ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటిది, ఈ కంపెనీని నిలదొక్కోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ఎంప్లాయీస్కి కావాల్సిన సహకారాన్ని అందిస్తాను. సకాలంలో కంపెనీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి వెళ్ళాలి. కార్మిక వర్గానికి సరిగ్గా ఈ మధ్యకాలంలో జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని దృష్టి తీసుకొచ్చిన అట్లా పరిస్థితి వచ్చిందా, దీన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంది. నేను ఈ కంపెనీకి కావాల్సిన ఐరన్ ఓర్ మైన్స్ ప్రధానం కాబట్టి ఈ ప్రధాన ఒరిస్సా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, దానికి ఏమైనా వస్తే అవి కూడా చేద్దామని చెప్పినప్పుడు మేము చెప్పాం మైనింగ్ పాలసీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని ముందుగా సైడ్లో విలీనం చేస్తే ఏదైతే బాగుంటుందో అని చెప్పేటువంటిది దాన్ని కూడా మీరు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలంటే తప్పనిసరిగా నేను మాట్లాడతాను. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనల్ని అణచివేసే కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి తరుణంలో వీళ్ళకి ఏంటంటే బీజేపీతో కొన్ని పార్టీలు తొత్తుగా తయారైనాయి. ఈ తొత్తుగా తయారవడం వల్ల దాన్ని మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఎదురు మమ్మల్ని ప్రశ్న జరిగింది. మేము దాని మీద చెప్పాం సార్, వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇతరత్ర పార్టీలు కానీ మరి స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు కార్యక్రమాలు చేసినప్పుడు వెళ్ళాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా సిపిఐ చేసినా సిపిఎం చేసినా ఎవరు చేసినా వాళ్ళంటికి కూడా మేము వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే చేశారో కార్మిక వర్గంలో నిర్వాసితులు ఆందోళన బయలుదేరింది. ఎవరైతే డైరెక్ట్గా బీజేపీ వాళ్ళు అమ్మేస్తా అని చెప్పారో అమ్మేసినటువంటి వాళ్ళతో వీళ్ళు జత కట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది మరి దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పనిసరిగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి ముందుకెళ్తామండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు సహకారం అందించాలంటే తప్పనిసరిగా నేను అందిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారంటే మీ ఆందోళన కూడా శాంతియుతంగా జరుగుతుంది. మా వాళ్ళు ఎంపీలు చేసి సంతకం పెట్టించిన, విజయసాయిరెడ్డి గారు ప్రత్యేక సంతకాలు పెట్టించిన, లేదా సుబ్బారెడ్డి గారు ఈ యొక్క మీ సమావేశాలకు రావడం కానీ, అమరు పరిశ్రమ శాఖ మంత్రిగా రావడం కానీ అన్నీ నాకు తెలియకుండా జరిగింది కాదు కదా. మేమందరం ఆ విధంగానే ఉన్నాం. రేపు ఇప్పుడు అండగా ఉంటాం, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా అయితే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఏవైతే అంశాలు ఉన్నాయో చిన్నవి మ్యాంగనీసు లేకపోతే శాండ్ ఇట్లాంటివి కూడా రెన్యూ చేయాలి సార్ అంటే ఎలక్ట్రిసిటీ కొంచెం వెసులుబాటు కల్పించండి డబ్బులు కట్టడానికి. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిన్న ఇవి ఏం కావాల్సింది నేను సహకారం అందిస్తాను. కానీ మేజర్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ కంపెనీకి నిలబెట్టుకోవడానికి కావాల్సింది ఐరన్ ఓర్ కావాలి, దీనికి కోల్ కావాలి. వీటి కోసం మీరు మేనేజ్మెంట్తో కూడా అన్ని రకాల ఒత్తిడి తీసుకురండి. నేను కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. రేపు పొద్దున భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ మాకు సహకరించినట్టయితే రేపు పొద్దున నేను అంతే పెద్ద ఎత్తున మరింత ఉత్సాహంతో మరింత ధైర్యంతో ముందుగా పోరాడడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు ఆయన హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అంటే సార్ ముఖ్యమంత్రి గారు మీరు కలిసిన తర్వాత కార్మిక సంఘ నాయకులు కలిసిన తర్వాత ఏం జరిగిందని మీరు క్లియర్ కట్గా చెప్తున్నారు. కానీ బయట ఏంటంటే గ్లోబల్స్ అంటే రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన ఏదో అసలు అమ్మేసేయండి, భూములు ఉన్నాయి కదా అమ్మేసేయండి, లేదంటే మేమేం చేస్తాము అన్నట్టు ఇలా ఏదో చేతులు ఎత్తేసినట్టు రకరకాలు వస్తున్నాయి. అక్కడ లోపల జరిగింది వేరు, మీరు చెప్పిన దాని ప్రకారం బయట జరుగుతున్న ప్రచారం వేరు. అంటే మీరు దీన్ని ఖండిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రియాలిటీస్ ప్రాక్టికాలిటీస్ మాట్లాడారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పులు ఎంత అని చెప్పేటువంటిది ఆయన అడగడం జరిగింది. కార్మిక సంఘ నాయకులతో పాటు ఆఫీసర్ అసోసియేషన్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. 23,000 కోట్ల రూపాయలు దగ్గర అప్పులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా తీర్చగలుగుతారని చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వంకి 100% కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సే లేదు ఇందులోని. మన కన్సెంట్ మనం అపోజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు వరకు ప్రైవేటీకరణకు ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయినారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గుమ్మనంగా ఉంటే ఇప్పటి వాళ్ళు చేసే కార్యక్రమం చేసి ఉండేవారు కదా, మేము ఆ విధంగా అడ్డుకోవడం జరిగింది. అయితే మీరు ఒక పని చేసి మేనేజ్మెంట్ ఒక ప్రపోజల్ తీసుకొస్తే ఉన్నటువంటి ల్యాండ్ ఉంది కాబట్టి ఈ లక్షలాది కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్ బ్యాంక్ మీద ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ మీద చాలామంది కన్నేసి ఉంచారు. ఆ ల్యాండ్ బ్యాంక్ని కంపెనీవే డైరెక్ట్గా ప్లాటింగ్ చేసి ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ కార్మికులకి, ఉన్న నిర్వాసితులకి ఇచ్చి ఆ డబ్బుని మీరు బయట గవర్నమెంట్ కాకుండా ఆ కంపెనీ వినియోగించుకుంటే సరిపోతుంది కదా, ఆటోమేటిక్గా బ్యాంక్ రుణాలు కూడా తీరుతాయని చెప్పేటువంటిది ఒక ప్రతిపాదన ఇచ్చారు. ఇదే సందర్భం మేము చెప్పాము, ముఖ్యమంత్రి గారు ఏదైతే లెటర్లు రాశారో ఈ లెటర్లు రాసినటువంటి వాటిని మరి కేంద్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తులు అడిగారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతిపాదన ఏమైనా కన్సిడర్ చేశారా, ఆ లెటర్లో పేర్కొన్న అంశాలను ఏమైనా మీరు పరిగణలో తీసుకున్నారా, లేదా ఆయన ప్రత్యామ్నాయ మార్గాలు అడిగారు, ఆ ప్రత్యామ్నాయ మార్గాలకు ఏమైనా మీరు అడిగారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తులే క్వశ్చన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో, ఎంత మంచి ఉద్దేశంతో ఆ విధంగా చేయకపోతే కోర్టు కూడా ఆ విధమైనటువంటి ఆస్కారం కాదు కదా. దీన్ని గోబల్స్ ప్రచారం ఎందుకు చేస్తారంటే మిగతా పత్రికలు కొన్ని ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళు కొమ్ము కాసే పరిస్థితి ఉంది. దానివల్ల అక్కడ జరిగింది ఒకటైతే ఆ పార్టీకి చెడు పేరు తీసుకురావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే జనంలోకి వచ్చాడో, జనంలోకి వచ్చిన తర్వాత జన ప్రవాహం అనే చోట్ల కూడా కనబడుతుందో ఈ ప్రభంజనం పట్టుకొని దీన్ని దృష్టి మళ్లించడానికి ఏ విధంగా చేయాలి, కుట్ర చేయాలని చెప్పేటువంటిది కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఏదో ప్రయత్నం చేస్తున్నాయి, కానీ వాస్తవం కాదు అది. ఆయన ఉన్నటువంటి విషయాన్ని అందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, ఈరోజు విధమైన పరిస్థితి రావడానికి ఏంటి కారణాలు, దాన్ని అన్వేషించడానికి ఏంటి, ఎందుకు మైన్స్ తేలేకపోతున్నారు, ఇటువంటివన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ మా ప్రయత్నం మేము చేస్తాము. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి నాకు కూడా రేపు పొద్దున ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అధికారంలోకి వచ్చినట్టయితే తప్పనిసరిగా మరింత విశాఖపట్నంలో నాకు పూర్తిగా సహకారం వచ్చింది, దీనివల్ల మరింత నేను ఉద్యమించడానికి కూడా బాగుంటుందని చెప్పేట మాట చెప్పారు తప్ప దీని ఏదో భూములు అమ్మేసుకోండి, తినండి చెప్పడం కాకుండా ఈ భూములు ఎవరో కొల్లగొట్టుకోకుండా పెట్టుబడిదారులో లేదా ఇంకోరు పట్టుకుపోకుండా దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో దానికి నేను పర్మిషన్ కన్వర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తానని చెప్పే మాట చెప్పారు తప్ప ఈ భూమిని ఏదో వాళ్ళు లాక్కేసుకుందామని, ఎవరికి అమ్మేమని, లేదు మేము అని అనే మాట మటుకు ఆయన చెప్పలేదు. ఇది క్లారిటీగా జనం అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు అదే జరిగింది. ఆయన ఏదైతే గతంలో చెప్పారో, మేము ఫిబ్రవరి 17, 2021 ఎప్పుడైతే చెప్పామో ఆ చెప్పిన తర్వాత ఈరోజు హెచ్పీ వాళ్ళు ల్యాండ్ అమ్మకం పెట్టారు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు. ఇప్పుడు కొంత డబ్బులు అయితే డిపాజిట్ అవుతున్నాయి. ఒక ప్రైమ్ ల్యాండ్ 22 ఎకరాల్లో ఆ రోజుల్లో 2 కోట్లు కొన్నాం. 1980 ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి 589 క్వార్టర్స్, ఎల్ఐజీ, ఎంఐజీ ఇట్లాంటి క్వార్టర్స్ ఉన్న భూమితోని 2 కోట్లు కొంటే ఈరోజు 1500, 2000 కోట్లు విలువ చేసే విధంగా హెచ్పీ కాలనీ ల్యాండ్ ఉంది. అలాగే రాయ్బరీలో, ఉత్తరప్రదేశ్లో రాయ్బరీలో ఒక రైల్వేకి సంబంధించి ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ అనేది పెట్టడం జరిగింది. అది కంపెనీ అండర్లో ఉన్నాయి. ఈ 2 కంపెనీ అండర్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్మకాన్ని పెట్టారు. అది 1900 కోట్ల రూపాయలు అక్కడి నుంచి వచ్చింది. దీన్ని ఇక్కడ వేరే ఈ జిఎస్టీలు కట్టడానికి, కొన్ని ట్యాక్స్లు కట్టడానికి, కొన్ని రా మెటీరియల్ తీసుకురావడానికి ఉపయోగిస్తుంది కంపెనీ. సో ఇది ప్రాక్టికల్గా కంపెనీ ఏ విధంగా నిలబడగాలి, రేపు పొద్దున మరింత మందికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి, కార్మిక వర్గానికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమి పోకుండా అధికారులందరూ కూడా సక్రమైన పద్ధతిలో వేజ్ రివిజన్లు లేదా కార్మిక వర్గానికి మంచి వేతన ఒప్పందాలు, మెరుగైన సదుపాయాలు కలగాలంటే ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మేనేజ్మెంట్, మీరు కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేసి ముందుకెళ్తే మంచిదనే ఉద్దేశంతో పనికొచ్చే అంశం చెప్పారు తప్ప ఎవరికి మోసం చేసే కాకుండా ఉన్న విషయాన్ని ఆయన మనసులో ఏదైతే ఉందో చక్కగా చెప్పారు తప్ప ఏదో మసిబూసి మాటగా చేసి ఇక్కడోటి చెప్పారు అక్కడోటి చెప్పే విధానం ఆయన కాదు. కాబట్టి ఉన్న మాట చెప్తే కొద్దిమంది ఉలిక్కి పడతారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి తప్ప ఆయన ఎప్పుడు తప్పేం మాట్లాడలేదు, చక్కగా మాట్లాడారు. ఇది కేవలం కొంతమంది గోబల్స్ ప్రచారం కోసం చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదని చెప్పేటువంటిది విజయమైనటువంటి విశాఖ వాసులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కానీ అర్థం చేసుకొని రేపు రానున్న రోజుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేమైతే ఉద్యమాలు చేస్తే మేమందరూ సహకరించాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా మా పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం కదా, ముఖ్యమంత్రితో కలిసిన తర్వాత ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు ఏం చెప్పారు, ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానాలు చెప్పారనే అంశాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది రాజకీయ సమరం కాబట్టి, ఎన్నికల సమయం కాబట్టి వైఎస్ఆర్సీపీని తక్కువ చేయాలి, లేదంటే ఆ జనంలో అతను పలుచన చేయాలి, కార్మికుల నుంచి దూరం చేయాలన్న ఒక కుట్రలో భాగంగానే ప్రచారం జరుగుతుందన్నది ఇప్పుడు స్పష్టమవుతోంది. ఎందుకంటే ఎవరెవరైతే ముఖ్యమంత్రి గారితో కలిశారో
కీలకమైన నేతలతో మనం మాట్లాడుతున్నాం. మంత్రి రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన గత కొన్నేళ్లుగా పోరాటంలో పాల్గొంటారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కృషి చేశారు. అలాంటి వ్యక్తి స్వయంగా ఈ సమస్యలు ప్రస్తావించినప్పుడు ప్లాంట్ని ఇప్పటికిప్పుడు ఏ రకంగా పరిరక్షించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ రకమైన అండదండలు ఉంటాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తేవాలనే అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే స్టీల్ ప్లాంట్ అంశం విషయంలో కార్మికులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని ఏమాత్రం కూడా శంకించడం లేదు. ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ వస్తుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఏ రకంగా చేస్తే మంచిదన్న దిశగా కార్మికులతో పాటు సీఎం కూడా ముందుకెళ్తారన్న అభిప్రాయాన్ని మంత్రి రాజశేఖర్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.